గురువుగారండి, గురువుగారండి, విషం తింటే మనం చచ్చిపోమా అండి? అవును, చచ్చిపోతాం. మరి మేము చచ్చిపోయామంటే ఒక్కడు కూడా నమ్మలేదేమండి? మీరు చచ్చిపోవడం ఏంట్రా? అదిగో మీరు నమ్మడం లేదు, మేము చచ్చిపోయామండి గురువు గారు. రంభ ఇంటికి కూడా వెళ్ళామండి. ఇంతంత విషయం తిని చచ్చిపోయామండి. ఇంతింత విషయం ఏమిట్రా? మీకు తెలియదండి, అమ్మగారు చేశారు ఆ విషయం. కావలిస్తే అడగండి. ఆనందం, ఓహోయ్ ఆనందం, ఏమిటండి పిలిచారా? ఏమిటైతే నువ్వేమో ఇంతంత విషయం చేశావట, దాన్ని వీళ్ళందరూ తిని చచ్చిపోయారట. అయ్యో, మీ మొహాల మంట మీకేం పోయే కాలం వచ్చిందర్రా? పిల్ల పెళ్లిగని ఇరుగు పొరుగు గమ్మల్ని బ్రతీలాడి రెక్కల ముక్కలు చేసుకుని 4 కుంచాల మినువులు సున్నుండలు చేసి పెడితే అన్నీ మింగేశారు. వారి మీ కాస్తారు కాల్సా విషయం మీరే కదండి చెప్పారు. దౌర్భాగ్యుడే. తెలివి తెల్లవారినట్టుంది. వాళ్ళతో తినవద్దని చెప్పాలి గాని విషము పాషాణం అని చెప్పాము. చాలండి, మీ మూలానే వీళ్ళ భయభక్తులు లేకుండా పోయాయి. వీళ్ళందరినీ వెంటనే ఇంట్లోంచి బయటికి తరివేస్తారా? నన్ను ఏమయ్యా పోయా చూసుకోమన్నారా? బాగుందే నీ ఘోష. పెళ్లి ఇంకొక వారం దినాలైనా లేదు, పిలిస్తే పలికే దిక్కైనా లేకుండా వాళ్ళని తరిమేమంటావా? ఇంకో తప్పు చేస్తే చూద్దాం. ఇంకా మీరు చూడండి దానికి. ఇంకోసారి ఇలాంటి తెలివి తక్కువ పనులు చేశారు, చాట నిప్పులు తెచ్చి వీళ్ళ మొహాలు నేనే తగలేస్తా. నీ కాస్తారు కాల్సా. క్షమించండి గురువు గారు, ఇంకెప్పుడు తప్పు చెయ్యు. బిందెడు మినపసున్నుండలు తిని ఇంకా ఏడుస్తున్నారు ఎందుకురా సన్నాసులారా? ఊరుకోండి. పెళ్లి దగ్గరకు వచ్చింది. ఇల్లు చూసారా ఎలా ఉందో? అవతలేమో పెళ్లి వారు వస్తున్నారు, సున్నం వేయాలి. ఎక్కడి పనులు అక్కడ ఉండిపోయినాయి. వెళ్ళి కుంచెలు సున్నం సిద్ధం చేసుకోండి. పోండి. అలాగే గురుగారు. పోండి. పెళ్లివాడికి సున్నం ఇంటి కూడా వేయడం ఏమరా మనకెందుకు? గురువు గారు చెప్పినట్లు చేద్దాం అంతే. ఉన్నవేమంటే సున్నం వేద్దాం, కన్నం వేయమంటే కన్నం వేద్దాం. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. ఓం జ్వలలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. బ్రాహ్మణోత్తమ, ఎవరు? చిత్రలేఖ నువ్వా? ఇంత నిశ్చలాంతకరణతో పూజ చేయగలిగిన మీరు ధన్యులు. నాకట్టి భాగ్యం కలగలేదు. ఎందువల్ల? మీ వల్లనే. మా వల్లనా? మేము మీ మందిరం వైపైనను రాలేదే. అందువల్లనే మీ భక్తి ప్రపత్తులను చూసి అనుసరించే అవకాశం నాకు లభించక. చిత్రలేఖ, మగు నీ మందిరానికి ఆహ్వానిస్తున్నావా? నేను ఆహ్వానించడం ఎందుకు? సర్వం నీదే కదా. ధన్యుణ్ణి చిత్రలేఖ, ధన్యుణ్ణి. నేను మాత్రం ఆనందం, ఆనందం, ఓయ్ ఎక్కడున్నావే? ఇక్కడే ఉన్నా. ఏమిటండి మీ ఆవేశం? పరమేశ్వర సాక్షాత్కారమే. అందుకు ఒక మహత్తరమైన వ్రతం ఈ గ్రంథంలో దొరికింది. నేను ఇప్పుడే రాజమందిరానికి వెళ్ళొస్తాను. గురువు గారండి, ఇవిగో అన్ని సిద్ధం చేశామండి. సిద్ధం చేస్తే నాతో చెప్పడం ఎందుకురా? ముందు ఇంటికి సున్నం వేయండి. అలాగేనండి. ఓరి బుద్ధిహీనులారా, ఇంటికి ఎందుకురా? మన ఇంటికి సున్నా వేయి. ఓరి తెలివి తక్కువ సావట బోడి దద్దమ్మలారా, ఆ మాత్రం తెలియదురా?
ముందు ఇంటికి సున్నం వేయమంటే ఇంటి ముందు ఇంటికి సున్నం వేయమని అర్థం. అందుకనే రా మీరు గురువు గారి చేత అన్ని తిట్టుకుంటున్నారు. రేయ్, దాని అర్థం ఏమిటంటే ముందు మన ఇంటికి సున్నం వేయాలి, తరువాత పెళ్లి వారి. అర్థమైనా? పరమేశ్వర సాక్షాత్కారమా? అవునమ్మా, పరమేశ్వర సాక్షాత్కారానికి పరమ సులభమైన మార్గం ఈ పంచాక్షరీ వ్రతం ఒక్కటి. 5 దినములు ఐహికేచ్ఛలను మరచి నిద్రాహారాలు మాని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించాలి. 5వ నాటి రాత్రి సుఖనిద్ర చేసి సూర్యోదయా పూర్వమే ఆహారం పాలన చేయాలి. స్వామి, రేపటి నుంచే పంచాక్షరీ వ్రతం ఆరంభిస్తాను. అది ఎలా చేయాలో సెలవియండి. అందుకేనమ్మా శివమహాత్మ్యం అనే ఈ గ్రంథం తీసుకొచ్చాను. శ్రద్ధగా విను. కూర్చో. మిమ్మల్ని చెరసాల రక్షకులుగా వినియోగించడం ఇప్పుడు ఉపయోగించండి. దుర్మార్గురాలైన రంజని తగిన ఫలం అనుభవించడం. ఇంకా మహారాజు పని పట్టాలి. మన వాళ్ళంతా ఎక్కడున్నారో వెదకి తీసుకురండి. చెప్తాం. క్షమించండి మహారాజా. ఏమిటది మంజరి? నిన్న పరమానందయ్య గారు విచ్చేసి అమ్మగారికి ఒక వ్రతం ఉపదేశించారు. ఆ వ్రతం 5 దినాలు ఎవరిని చూడకూడదట. చేతికందిన ఫలం తోలగొట్టినట్టు ఎంత పని చేశాడు ఈ అమాయక బ్రాహ్మడు. ప్రభు, మంత్రి చిరతలను తప్పించుకొని పారిపోయాడు. పోతే పోయాడు, వ్యర్థుడు, వాడేం చేయగలడు? అంత క్షేమం అండి? ఒరే, జాగ్రత్తగా తీసుకువెళ్ళరా. దయచేయండి, 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 దయచేయండి. వస్తున్నారా? బాబా ఏం బాగాలేదా? బాగుంటుంది. ఏమి మా భాగ్యం. తమది చంద్రపురేనా అండి? అవునండి. ఒరే, అతి జాగ్రత్తగా తీసుకువెళ్ళరా. దయచేయండి, దయచేయండి. మంచివారా? తెల్లగా అంటారు. దయచేయండి, దయచేయండి, దయచేయండి. అమ్మ బాబు, అందరినీ తప్పొచ్చున్నారు. ఏమిటా ఇదంతా? మర్యాదగానే వేస్తున్నామండి. నోర్మై, మర్యాదగా వేస్తున్నారట. మిమ్మల్ని వేయమన్నారా ఈయన? ఎందుకండి అరుస్తారు? నోర్మై, చూసారే వీళ్ళందరికీ వేయండి సున్నం. కోప్పడక, ఊరుకోవయ్యా. మమ్మల్ని పెళ్లికి పిలిచి మా ముఖాన్ని సున్నంపై ఇస్తామటయ్యా. నా మాట వినండి, తొందరపడకండి. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి కానీ ఇదా మర్యాద? ఇదా పెద్దమంటారా? మీ పిల్ల వద్దు, ఈ పెళ్లి వద్దు. పదండి, పదండి. ఏమండి, ఎంత పని జరిగిందండి? మీ మొహాల మంట, మీ కష్టాలు కలిపి కాస్త మీకేం పోయే కాలం వచ్చిందిరా. నా పిల్ల పెళ్లి పాడు చేసి నా గుర్తుకొచ్చాడు. ఏమండి, ఏమండి, వీళ్ళ మీద మీకు ఇంకా మమకారం పోలేదు? ఈ దిక్కుమాల గొప్ప ఇంకా ఎందుకండి ఈ గొప్పలో? వెళ్ళిపోండి బయట. నేను మిమ్మల్ని భరించలేదు. ఈ ఇంట్లో ఇక మీకు స్థానం లేదు. ఉండే ఒకటి ఉండిరా. అలాగే గురువు గారు, అలాగే.
రండ్రా వెళ్ళిపోదు రండి. గురువు గారు వెళ్ళొస్తామండి. అమ్మా అడుగుతున్నావమ్మా. ఎంత కర్మ కాలిపోయిందిరా భగవంతుడు. ఒక్కగానొక్క పిల్ల, మంచి సంబంధం వచ్చింది కదా, ఎంతో ముద్దు ముచ్చటగా పెళ్లి చేద్దాం అనుకున్నాం. కానీ ఇట్లా నలుగురిలో నవ్వులు పాలవుతామని కల్లో కూడా అనుకోలేదు. ఏడాకమ్మా, ఎందుకమ్మా ఏడుస్తారు? సంతోషించాల్సిన దానికి. అవునమ్మా, మా కర్మగాలు మేమేడుస్తూ ఉంటే మధ్యలో మీ దెప్పలు కూడా దేనికమ్మా? మేమేమీ దెప్పి పడవడం లేదమ్మా. ఎలాగూ ఈ పెళ్లి తప్పిపోయింది గనక ఇప్పుడు నిజం చెప్పడానికే వచ్చాం. ఏమిటిది? శంకరయ్య కొడుకు క్షయరోగి. క్షయరోగి? అవునండి, మాకందరికీ తెలుసు. ఆ విరూపాక్షయ్య గారు శంకరయ్య గారి దగ్గర లంచం పుచ్చుకుని మిమ్మల్ని మోసం చేసి పెళ్లికి ఒప్పించాడు. మీరు ప్రధానం కూడా చేసుకున్నారని మేము నోరెత్తకుండా ఊరుకున్నాం. అయ్యయ్యో, నా బంగారు తల్లి గొంతు కూసేవాళ్ళమని. సందేహం ఏమిటి? మీ పిల్ల ఎంతో అదృష్టవంతురాలు. మీ శిష్యులు మీకు ఉపకారమే చేశారు. ఈ పెళ్లి తప్పిపోయినందుకు సంతోషించండి. విన్నావా విన్నావా? తెలివి తక్కువ వాళ్ళైన వాళ్ళు చేసిన పనులన్నీ మన మీదకే వచ్చాయి. ఇవాళ చిత్రలేఖాదేవి గారి వ్రతం పరిసమాప్తం అవుతుంది. ఇంతవరకు ఆ దేవుడు తీరాలేదు. పరిసమాప్తి ఎక్కడింది? ఈ రాత్రి నిద్రించి రేపు సూర్యోదయానికి పూర్వం పాలన చేయాలి. ఏమో, ఈలోగా ఆ దేవుడు దిగొస్తాడేమో. ఇక్కడ ఎవరో పెద్ద మనుషులు పనిచేశారా? అవునరా, కొని మనం కూడా పెద్ద మనుషులు అయిపోదాంరా. పెద్ద మనుషులు పద్ధతి వంట చేసేద్దాంరా. చెత్త చెత్తమని బుర్ర వాయికొట్టానే వాళ్ళ ఇల్లు. అవునురా, మన వాళ్ళ కంటపడ్డావా? రేసులాగా పూసిపెట్టాం. ఏంట్రా గణపతి, ఇక్కడ ఎక్కడా నేలేదురా, పక్కనే ఉందేమో చూడు. అట్టగరా. పని ఇస్తాడు ఎవరా సరిపిస్తే అలా గదిలో చూడు.
కర్పూరం అందుకోరా. ఓం హర హర మహాదేవ్. కైలాసం గంట వాయించు. హర హర మహాదేవ్. తీసుకోరా ఆరతంచుకోరా. ఒరే మనీ కైలాసం ఆరతంచుకుంటురా. ఏది కైలాసం నుంచి మహాపురుషులు ఇచ్చారు. వారే పూజ చేస్తున్నారు. అందుకైతే వెళ్ళిపోతారు. ఇదంతా మీ వ్రత విశేషం. వెళ్ళండి వెళ్ళండి. అక్షయం ఉపతిష్టతి. మహాపురుషులారా, నా తపస్సు ఫలించింది. ఈ రూపంలో మీరు నన్ను తరింపజేయడానికి కైలాసం నుంచి దిగి వచ్చారు. నీవు మహారాజును పెళ్ళాడు కాక. ఇది పరమేశ్వరుని ఆజ్ఞ. అయితే నేను తప్పుతానా? ఈ శుభవార్త మహారాజుకు తెలిసి తమ దర్శనానికి తీసుకొస్తాను. అలాగే ఒక పట్టు. ముసుగు తీయండి. దుష్టుడా, నీ వంటి నీచుడిని మన్నీయకూడదు. వేసేన మీరందరికీ శిరఖండన. అపచారం! మహారాజు గారిని రక్షించిన మహాపురుషులు వీరిని బంధిస్తారా? విడవండి, విడవండి. పూజ్యులారా, మా అపరాధం మన్నించండి. మహారాజా, మహారాజా, వారు కైలాసవాసులు, గణపతి, నంది మొదలైన వారు. కైలాసవాసులా? అవును ప్రభు. మిమ్మల్ని వివాహం చేసుకోమని పరమేశ్వరుని సంకల్పం. ఓహో, అలాగా? చాలా సంతోషం. పదచిత్రలేఖ. చిత్రలేఖ, పూజ్యులను అర్ఘ్యపాద్యాదులతో సత్కరించాలి. కలశాలతో జలం తీసుకుని వెళ్ళు. అలాగే మహారాజా. మీరు పరమానందయ్య గారి శిష్యులు కదూ? అవునండి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా గురువు గారు ఇంటి నుంచి తగిలేశారండి. మేము పోతుంటే అక్కడ పెద్ద మనుషుల వ్యవహారం కనిపించిందండి. పెద్ద మనుషులమై వచ్చేసామండి. ఏమైతే గురువు గారు చేసిన తప్పులు మీరు దిద్దారు. మీకు మంచి బహుమానం ఇస్తాను. ఆగమయ్యా, మా ఇరువురికి కళ్యాణం చేయాలి. కళ్యాణం చేయడం మాకు చేత కాదండి. విశేషం ఏమీ లేదయ్యా, మా ఇద్దరి కొంగులకు ముడి వెయ్యాలి అంతే.
చిత్రలేఖ వారి పవిత్ర హస్తాలతో స్వయంగా మన వివాహం జరిపించాలని వేయించేశారట. చూశావా? అంతకంటే మహాభాగ్యమా ప్రభు. మంజరి, చిత్రలేఖను వధువుగా అలంకరించు. అలాగే మహారాజా. ఏమిటిది? ఎవరు మీరు? మహారాజా, వీరు ఈ అరుణకేశ్ మహాముని శిష్యులట. చిత్రలేఖ శాప కారణంగా బుద్ధిహీనులైనారట. ఇన్నాళ్లు నా శిష్యులుగా చరించి నన్ను నిన్ను ధన్యుల్ని చేశారు. మహాపురుషులారా, మీ దర్శన భాగ్యంతో కృతార్థులమైనాము. మహాత్మా, అమ్మా, నీవు పతిభక్తితో ఈ లోకముల సమస్త సౌఖ్యాలు అనుభవించి నీ పతితో కూడా పరమేశ్వర సన్నిధికి చేరుదువుగా.